వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం మెగా 158తో చాలా బిజీగా ఉన్నారు. మరి అటు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతూ ఉంది. అయితే ఈ సినిమా కోసం చాలా కసరత్తులు కూడా చేశారు చిరంజీవి గారు. ఆగస్ట్ 22న చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మరి అప్డేట్స్ ఏముంటాయి, మరి అభిమానులు ఇప్పటి నుంచే మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో అప్డేట్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వచ్చేసింది. మరి చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా వచ్చే అప్డేట్ అదేనా, వచ్చే మాస్ ట్రీట్ అదేనా అనుకున్నట్లయితే అసలు వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి గారు నటించినటువంటి విశ్వంబర సినిమా భారీ విఎఫ్ఎక్స్ కారణంగా అది విడుదలకు లేట్ అవుతూ వస్తూ ఉంది. మరి ఎప్పుడో అసలు 2026 సంక్రాంతి అంటే మనశంకర్ వరప్రసాద్ గారి కన్నా ముందే ఈ సినిమా రావాల్సి ఉండగా కూడా భారీ విజువల్స్ కారణంగా ఈ సినిమా లేట్ అవుతూ వస్తుంది. మరి వశిష్ఠ అటు చేసినటువంటి కళ్యాణ్ రామ్తో చేసినటువంటి మూవీ ఎటువంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో వశిష్ఠ దర్శకత్వంలో వచ్చినటువంటి విశ్వంబర సినిమా అసలు ఇంత ఆలస్యం అవుతుందని ఈవెన్ అభిమానుల్లో కూడా అసలు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే అటు చిరంజీవి గారి బర్త్డే ట్రీట్ అనుకోవచ్చో, మరి దీన్ని ఎలా చూస్తారో తెలియదు, కానీ ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ సినిమాని చాలా గ్రాండ్గా రిలీజ్ చేయాలని చెప్పి మూవీ టీం భావిస్తోందట. సో మొత్తానికి మరి దసరా బరిలో అటు జైలర్ 2 కూడా ఉంది, రజనీకాంత్ నటించినటువంటి జైలర్ 2, మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి విశ్వంబర, మరి ఇవి రెండు ఢీ కొనే అవకాశాలు ఉన్నాయా? మరి ఇప్పుడు అక్టోబర్ 16న అనౌన్స్ చేశారు. మరి అక్టోబర్ 16న అయినా సరే ఈ సినిమా వస్తుందా? ఎటకేలకు దసరా కానుకగా చిరంజీవి గారి నుంచి ఒక మూవీ రాబోతుంది అనే న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి అటు విశ్వంబర తర్వాత ఇటు మనశంకర వరప్రసాద్ గారు సినిమా చేయడం జరిగింది. అనిల్ రావుపూడి దర్శకత్వం వహించినటువంటి సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించిన సంగతి మనకు తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు మెగా 158 కోసం బాబీ కొల్లి దర్శకత్వంలో వీరిద్దరు కూడా కాంబోలో వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య ఎటువంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు చిరంజీవి గారు నటిస్తున్నటువంటి మెగా 158 మీద కూడా ఉత్కంఠంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే చిన్న చిన్న అప్డేట్స్ మనం చూస్తూనే ఉన్నాము. సో ఇందులో తండ్రి కూతుళ్ళ ఎమోషనల్ బాండింగ్ ఉంటుందని అనస్వర రాజన్ కూడా ఈ ప్రాజెక్ట్లో భాగమై ఉన్నారు. ఇకపోతే ఇటు విశ్వంబరలో చూసుకున్నట్లయితే త్రిష హీరోయిన్గా నటించింది. అదేవిధంగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు, ఆస్కార్ విజేత. మరి ఈ సినిమా అక్టోబర్ 16న రిలీజ్ అవుతే దసరా కానుకగా వస్తుందా రాదా అనౌన్స్ చేశారు. ఎందుకంటే చాలాసార్లు డేట్స్ అనౌన్స్ చేశారు, మళ్ళీ పోస్ట్పోన్ చేశారు అని చెప్పి. ఎందుకంటే మెగా అభిమానుల్లో అదొక నిరాశ ఉంది, అసలు సినిమా వస్తుంది అని చెప్తారు కానీ ఎప్పుడు రాలేదు, పోస్ట్పోన్ చేస్తూనే ఉంటారు అని చెప్పి. సో మరి దసరా బరిలో విశ్వంబర నిలుస్తుందా అనేది వేచి చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.